నయున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో షాలోమ్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సహవాస ఉద్యోగ కూడికలకి రెండవ దినాన సంఘముగా కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూర ప్రాంతంలో నుండి వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇద్దరు రండి. అభిషేక్ అండి, అభిషేక్. వరుసగా నిలబడండి, అట్లాగా 1 by 1. ఇప్పుడు నేను వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు ఎవరు ఇంకా చదవద్దు. ఈరోజు ప్రత్యేకమైన వాక్యాన్ని వింటాం. నెల్లూరు నుంచి వచ్చిన పాస్టర్ అమ్మ నాకు సహాయం చేస్తారు. మీరు వాక్యాన్ని వినండి, గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, వాయిస్ తగ్గించేసి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఇంకొంచెం పెంచు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన ఈ ఆశీర్వాదాన్ని దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు. మీరు అందరూ చదువుకోండి, చదువొచ్చిన వాళ్ళు బైబిల్ తెచ్చి మీరు చదువుకోండి. ఒకసారి చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము తోడై ఉండును అన్నాడు. అక్కడ బాగా గమనించినట్లయితే మామూలుగా ఇది ఒక ఆశీర్వాదం, కానీ ఇక్కడ ఏమైందంటే మీరు గమనించారా? యేసుక్రీస్తు ముందున్నాడు, తరువాత తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మామూలుగా ఎవరు ముందుండాలి? తండ్రి అయిన దేవుడు ముందుండాలి, తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలి, కుమారుడైన యేసు, ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఫెలోషిప్ అని చెప్పాడు. ఏమిటి కారణము? మామూలుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు తారుమారైంది. ఈయన అటు, ఈయన ఇటు వచ్చాడు. ఎందుకని వచ్చాడు? ఎవరైనా ఆ స్థానాన్ని మారుస్తారా? ఎవరన్నా మార్చగలరా? ఎవరు మార్చలేరు. వాళ్ళకి వాళ్ళు మారితే తప్ప. ఆమేన్, హల్లెలూయా. మనం మార్చలేం, అది వాళ్ళకి వాళ్ళు మారితేనే. తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను, త్రిత్వ దేవునిగా ఉన్నటువంటి ఆయన ఇది బయలుపరిచింది ఎవరనంటే పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఏమని కొరింథీ సంఘానికి బయలుపరిచాడు? ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు కృపతో ముందు నిలిచాడు. గట్టిగా చెప్పలకూడదాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కృపతో ముందు నిలిచాడు. ఒకప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడున్నాడు, ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు ముందున్నాడు. ఇప్పుడు సంఘానికి సేవకుడు ద్వారా
విశ్వాసులైనటువంటి మనకి వాక్యం చదువుతున్న దేవుని బిడ్డలకు బయలుపరిచింది ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసు ఇప్పుడు నీకు ముందు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అసలు ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని గ్రహించినప్పుడు ఎవరు ఇంకా చర్చి మానరు. ఆమేన్ అంటారా? ఇంకెవరు వెనకబడరు, పారి ఎవరు ఇంకా అవి అక్కడ చాలు. ఇక నువ్వు టోటల్గా యెహోవా నా కాపురని చెప్పనవసరం లేదు. ఇక అవి అక్కడ చాలు. ఆ ఒక్కటి ఆయన ఎందుకు ముందుకు వచ్చాడు, ఈయన ఎందుకు వెనక్కి వెళ్ళాడు, ఈయనని ఎందుకు ముందు బయలుపరిచాడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ఇలా బయలుపరిచాడు. ఈయన ఏమయ్యాడంట, ఈ స్థానాన్ని ఎవరు మారిస్తే మారుతారు మీరు చెప్పండి? దేవదత్తులు వాళ్ళ స్థానాలను మార్చగలరా? భక్తులు మార్చగలరా? పరిశుద్ధులు మార్చగలరా? మార్చలేరు. వాళ్ళే మార్చుకోవాలి. తండ్రి, కుమారుడు, హోలీ స్పిరిట్, వీళ్ళు ముగ్గురే వాళ్ళే అనుకోవాలి. ఏమిటి? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృప, నేను ఇక్కడ ప్రేమని, ఆ తర్వాత సహవాసాన్ని ఇక మీదట సంఘానికి ఇవ్వబోతున్నాను. ఆమేన్. కారణం ఏమిటి? కనుక ఈరోజు కొద్దిగా అటు ఇటుగా అయినా మనం విందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏమిటి? అది అక్కడ మారింది గనుకనే స్టెప్ ఈరోజు నువ్వు నేను ఎడు కూర్చొని ఉన్నావు. ఆ స్టెప్ మారింది కనుకే. ఇది నీ హోదా కాదు, మన ధనం కాదు, నీ ఉద్యోగం కాదు, ఇది నీ సంపద కాదు. ఇది వాళ్ళు అక్కడ మారారు కనుక మనం ఇక్కడ కూర్చున్నాం. గట్టిగా చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి, పాత నిబంధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఏమిటంటే జరిగినటువంటి సందర్భము, ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగినటువంటి, నేను చెప్తాను మీరు చదవద్దాం. ఆ పాపం వలన వాళ్ళు తోటలో నుంచి బయటకు తోసివేయబడిన తర్వాత నరుడు ఏ నేల నుంచి తీయబడ్డాడో ఆ నేలను సిద్ధపరచుకునే దానికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మనుషుడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు తన స్థానానికి. ఆ తర్వాత మనుషుడు కానీ దేవుడు కానీ కలుసుకున్న స్థలము లేదు. ఇశ్రాయేలీయులు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత నిర్గమాకాండం 25 అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ప్రభు మాట్లాడుతున్నాడు మోషేతో. ఏమని? నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి అన్నాడు. అంటే దేవుడు ఆనాడు అనుకున్నాడు మనుషుల మధ్య నివాసం చేయాలి. ఏ మనుషుల మధ్య? అది కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానమైనటువంటి వారి మధ్యలో ఆయన నివాసం చేయాలని నిశ్చయించాడు. అప్పుడు మోషేని పర్వతం మీదకు పిలిపించి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞతో పాటు ఏం ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటనంటే నిర్గమాకాండం 30వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 30:10. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను, అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఆమేన్. సంవత్సరానికి ఒక్కసారి ఒకే ఒక్కడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారు ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. లోపలికి వెళ్తున్నాడు. లోపల ఎవరున్నారు? దేవుడు, దేవుని మహిమ ఉంది అక్కడ. షకినా మేఘం. సంవత్సరానికి ఒకసారి నియమింపబడిన బట్టలు వేసుకొని ఆ బట్టలతో కూడా భయం భయంగా అయ్యో ఏమన్నా చిన్న పొరపాటు ఉన్నా సరే మరణించేస్తాడు, చచ్చిపోతాడు. ఆ పొరపాట్లు ఏమీ లేకున్నట్లుగా అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ సరి చేసుకొని పర్ఫెక్ట్గా లోనికి ప్రవేశిస్తున్నాడు.
లోపలికి వెళ్ళంగానే ఒక మందసం, ఆ మందసానికి ఆ పైన ఉన్నటువంటి ఒక షకీనా మహిమ ఆకాశానికి భూమికి నిలబడింది. ఆ షకీనా మహిమలో నుంచి ఒక గొప్ప స్వరం మాట్లాడుతుంది, అహరోన్ అని. అహరోన్ మాట్లాడుతుంటే అహరోన్ వింటున్నాడు దాన్ని. ఎన్ని రోజులకు ఒకసారి ఆయన పోయేటప్పుడు ఈ నడుముకి ఒక తాడు కట్టుకొని ఆ బయట నుంచి ఆవరణం నుంచి వదులుకుంటూ పోతున్నాడు. అప్పుడు ప్రభువు వింటున్నాడు, ప్రభు స్వరం. ఏమైనా ఇతనిలో పొరపాటు ఉన్నది అనుకోండి, అక్కడికక్కడికే అహరోన్ ఏమైపోతాడంటే చచ్చిపోతాడు. ఒరే మా డాడీ చచ్చిపోయాడు అని అహరోను పిల్లలు కానీ, అహరోను భార్య కానీ, అహరోను బంధువులు కానీ, అహరోను ప్రేమించిన వాళ్ళు కానీ, అహరోను అభిమానులు కానీ ఎవరైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల చొరబడకూడదు. ఎవరు లోపలికి ప్రవేశించేదానికి ఎవరికి అధికారం లేదు, ఎవరికి ఆహ్వానం లేదు. అందుకని ఒకవేళ లోపల కానీ ఆయన పొరపాటు వల్ల కానీ, ఒకవేళ వయసు మీరి కానీ, ఒకవేళ చనిపోయడానికి ఏం చేయాలి? అందుకే ఈ తాడు ఏం చేయాలంట, బయట ఉన్న వాళ్ళు ఈయన లోపల ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటే, ఇప్పుడు గజ్జలు వేసుకున్న వాళ్ళు కాళ్ళు గజ్జలు వేస్తారు చూడండి, మీకున్నాయా? మీరు తిరుగుతూ ఉంటే ఏం చేస్తాడు? అది అన్నమాట సౌండ్. అందుకని ఈయనకి అంగికి గంటలు కట్టారు, గంటలు. ఈ గంటలు కానీ మోగుతూ ఉంటే ఈయన ఏమైనట్టు? బతుకున్నాడు అయ్యగారు. గంట మోగలేదంటే చనిపోయాడు. అది తెలుసుకొని ఇప్పుడు వీళ్ళు అమాంతంగా లోపలికి వెళ్ళకుండా ఈ తాడుని ఏం చేస్తారు? గట్టిగా లాగి ఆవరణంకి వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆయన ఎత్తుకొని వెళ్ళి సమాధి చేసుకో. అలా ఉంది అతి పరిశుద్ధ స్థలం. లోపలికి ఎవరు పోకూడదు. పిలువబడిన వాడికి ఆహ్వానం లేదు. ఏర్పరచబడి అది కూడా ప్రతిష్ఠించబడిన వారికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆహ్వానం. అలాగా తండ్రి అయిన దేవుని ఎదుట స్వరం వినేదానికి ఏ మనుషుడికి అర్హత లేదు. అర్థమవుతుందా? ఆయనే చెప్పాడు వాళ్ళ మధ్యలో నివాసం చేస్తానని. కానీ ఒకరోజు ఏం జరిగింది? అగ్ని తెమ్మన్నాడు. అగ్ని తెమ్మన్నాడు తండ్రి. నా కొడుకులారా పోయి మీరు అగ్ని తేపండి అన్నాడు వాళ్ళ పిల్లల్ని. వీళ్ళు పోయి ఏం చేశారంటే లేవికాండం 10వ అధ్యాయంలో వీళ్ళు పోయి వేరొక అగ్ని తెచ్చారు. బలిపీఠం మీద అగ్ని దిగింది పైనుంచి. అగ్నిని ఏం చేయాలంటే వీళ్ళు కొండలు ఉంటాయి, ఆ కొండల్లో ఈ అగ్నిని దాచుకోవాలి. అగ్ని దాచుకోవాలి. ఆ కొండల్లో తెస్తే పోతుంది. అమ్మ అంత దూరం మేము ఆడబోదాం, ఇంత దూరం మేము ఆడబోదాం. అందుకని ఈ దగ్గరలో ఉంది కదా పొయ్యి మన వాళ్ళది, అదొక 4 తీసుకుని 4 బొగ్గులు వేసుకొని వచ్చేద్దాం అనేసి ఈ అహరోని పిల్లలు ఏం చేశారంటే ఆ బొగ్గులు వేసుకొని వచ్చేసారు. వేరొక అగ్ని తెస్తుండగానే పైనుంచి దేవుని అగ్ని వచ్చి వాళ్ళు ఏం చేసిందంట? కాల్చేసింది. వాళ్ళు అక్కడ ఏమైపోయారు అని ఉంది వాక్యంలో. చదవండి లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని. బాగా వినండి, ఆజ్ఞ మీరితే శిక్ష అట్టుంది. ఈ రోజుల్లో మనం ఎంతమంది ఆజ్ఞ మీరుతున్నాం? ఆజ్ఞలో ఉంటున్నామా? ఆజ్ఞలో నడుస్తున్నామా? అయితే నీ మీదకి ఎందుకు అగ్ని దిగలేదు? మన మీదకి ఎందుకు అగ్ని దిగలేదు? మనం ఎందుకు బూడిద అయిపోలేదు? మన మీద దేవుని యొక్క ఉగ్రత ఎందుకు రాలేదు? అది ప్రశ్న. వాళ్ళ మీదకి ఎందుకు వచ్చింది? బైబిల్ అంటది ఆ మహిమ కంటే ఈ మహిమ గొప్పది. కానీ ఆ మహిమకు శిక్ష వచ్చింది. ఈ అధికమైన మహిమ పరిచర్య దగ్గర శిక్ష రావటం లేదు. కారణం ఏమిటి? వాళ్ళు పిల్లలు బూడిదైపోతే ప్రభు అంటాడు, ఇదో ఆరోన్ నువ్వు ఏడవకూడదు, వాళ్ళ దగ్గర పరిగెత్తకూడదు, నువ్వు మౌనంగా బీ సైలెంట్. ఏ తండ్రి అయినా సైలెంట్గా ఉంటాడా? తన పిల్లలు బూడిదైపోతే చనిపోతే అగ్నితో, కానీ ఆ తండ్రి మౌనంగా ఉన్నాడు. కారణం ఏమిటి?
వాళ్ళు చేసింది తప్పు గనుక, ఆజ్ఞలోనికి మితిమీరారు గనుక ఆకాశం నుంచి ఏమొచ్చిందంట? అది అగ్ని. అది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్లంతా. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి, సమూయేలు కాలంలో ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు మందిరంలో. ఆయనకి 2 కుమారులు. ఏం పేరు వాళ్ళ పేరు? ఫినెహాసు, హోఫ్ని ఫినెహాస్. తెలుసా మీకు వాళ్ళిద్దరూ? వాళ్ళిద్దరు దేవుని మందిరంలోనే ఉంటున్నారు కానీ తిండిపోతులు, బాగా తింటారు. యాజకుడి పిల్లలే బాగా తింటారు. అంతేకాదు, ఆకలేస్తే తినరా. ఒకడికి ఎక్కువ ఆకలి వేస్తాడు, ఇంకొకడికి తక్కువ ఆకలి వేస్తుంది. ఎక్కువైనోడు ఎక్కువ తింటాడు, తక్కువ తప్పేం లేదు, తిను. కానీ తినటమే కాదు, వాళ్ళిద్దరిలో ఉన్నట్టు ఇంకొకటి ఏమిటనంటే వారు పాపం చేసేవాళ్ళు. అక్రమ సంబంధాలతో పాపం చేసేవాళ్ళు. ఎవరితో కూడా? దేవుని మందిరం దగ్గరికి ఎవరైతే ఆడపిల్లలు వస్తున్నారో ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్లు పెట్టుకునేవాళ్ళు, ఆడపిల్లలతో స్నేహాలు పెట్టుకునేవాళ్ళు, ఆడపిల్లలతో పాపం చేసేవాళ్ళు. ఏమనంటే మేము పలానా అనేవాళ్ళు. ఇది దేవునికి తెలిసింది, దేవుడు చూశాడు. మీరు మొదటి సమూయేలు గ్రంథం చూస్తే దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు ఏం చేశాడంటే, ఆయన సంచరిస్తుంటాడు కదా, ఆయన ఆలయంలో, ఆయన మందిరంలో ఆయన సంచరిస్తుంటాడు. ఎందుకు సంచరిస్తుంటాడు? వాళ్ళు గొర్రెపిల్లను వధించినా దానిని ఆయన ఏం చేయాలట? ఆస్వాదించాలి. నోవాహు ఓడలో నుంచి వచ్చిన తర్వాత పవిత్రమైన పశువులు బలిపీఠం మీద పెట్టగానంటే ఆయన నాగ్రహించను అనుంది. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే నువ్వు దేవుని మందిరంలో అర్పించేటప్పుడు ఆయన అక్కడ సంచరించి వాటిని ఆయన ఏం చేస్తుంటాడు? అంగీకరిస్తాడు. నీ అన్నిటిని అంగీకరిస్తుంటాడు. అట్లాగా మందిరంలో ఆయన తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? తిరుగుబోతులుగాను, దేవుని భయం లేని వారుగాను, వీళ్ళు ఇష్ట ప్రకారం ఉన్నారు. మనం కూడా అనుకుంటుంటాం దేవుని మందిరం అంటే కొంతమందికి భయం ఉండదు. దేవుని మందిరం అంటే మనం పెరట్లో ఉన్న తోట అనుకుంటారు కొంతమంది, వాళ్ళు ఇల్లు అనుకుంటారు, వాళ్ళు బెడ్రూమ్ అనుకుంటారు, వాళ్ళ వంటగది అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు అలా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తండ్రితో చెప్పాడు, ఏలీ నీ పిల్లల్ని జాగ్రత్త. కానీ ఏలీ అంట వాళ్ళ పిల్లలకు చెప్పిన వాళ్ళు ఏం చేశారు? చదవండి అమ్మా మాట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25 25 చదవమ్మా. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? అది ప్రశ్న. అనెను. ఎవరు విజ్ఞాపన చేస్తారు? నరుడు తప్పు చేసి నేను తప్పు చేశానంటే ఏదో దేవుడికి కనికరిస్తాడు, క్షమి. అసలు ఆయన విషయంలోనే మనం తప్పుటోళ్ళం అయిపోతే ఆయన ఏం చేస్తాడు? అందుకని వాళ్ళు అలా చేయటం వల్ల ఇప్పుడు చెప్తున్నాడు, సమూయేలుకు చెప్తున్నాడు ఆ మాటలంతా. ఏమని చెప్పాడు? చదవండి. 12వ వచనం 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3:12. ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. అది చేసిన తప్పు ఏలి ఏం చేశాడంట? తానెరిగియు. కొంతమంది అరగతారు తల్లిదండ్రులు, జాగ్రత్త, నీ పిల్లలు ఎలా ఉన్నారో నీకు తెలుసు. వాళ్ళు నా పిల్లలు కదా, మగ పిల్లలు కదా, ఆడపిల్లలు కదా, లేక పుట్టారు కదా, మంచి పేరు పెట్టుకున్నాను అని నువ్వు ఏలిలాగా ఉన్నావేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ కుమారులు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగాడంట, వారిని అడ్డగించలేదు. అదిగో ఏం చేయాలంట? అడ్డగించలేదు. సేవకురాళ్ళైనా అర్థమైంది. నీకు పిల్లలు ఉంటారు శరీర సంబంధంగా. సేవకులకి మీరే మా పిల్లలు. ఆమెన్. మిమ్మల్ని ఏం చెప్తుంది వాక్యం? మీరు తప్పు చేసి ఏం చేయాలంట? ఏం చేయాలి? దండేసి దండం పెట్టాలా? చప్పట్లు కొట్టాలా? విసులు వేయాలా? గణపరచాలా? వాక్యం ఏం చెప్తుంది? తప్పు చేసినప్పుడు ఏం చేయాలంట? తండ్రి
దండించాలి. కానీ అతను ఏం చేయలేదంట, అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయు. ఆ తర్వాత వచ్చింది, ప్రభావం వెళ్ళిపోయింది. ఆ యుద్ధంలో ఒక వార్త, ఈదులో మన ఏలీ గారు ఒక పేట వేసుకొని బతకాన్ని కొడుతున్నాడు, అందరితో కూర్చొని కమ్మగా ఒక పేట వేసుకొని. ఆడికి వచ్చాడు పరిగెత్తుకుంటూ, అడుగుతున్న నా పిల్లలు ఎలా ఉన్నారు బాబు, ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్పారంట, నీ ఇద్దరు కుమారులు హతులైరి దేవుని మందసం పట్టబడిపోయింది, ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. కారణం ఏమిటి? వాళ్ళు దేవుని మందిరములో పవిత్రులుగా ఉండవలసినటువంటి వాళ్ళు అపవిత్రులుగా ఉన్నారు. వారి మీదకి ఏమొచ్చిందంట, శిక్ష. ఈరోజు మనం అదే దేవుని మందిరంలో ఆ మహిమ కంటే ఈ మహిమ అధికమైందని కొరింథీ పత్రికలో ఆయన రాశాడు. ఈ పరిచర్య అధికమైన మహిమ కలిగింది. అయినను ఇక్కడ నువ్వు ఎన్నిసార్లు అపవిత్రంగా ఉంటున్నావు, ఎంత అపవిత్రంగా నువ్వు నడుస్తున్నావు, ఏ అపవిత్రత నిన్ను అంటుకొని ఉంది, నీ జీవితాన్ని ఏ అపవిత్రతలో నువ్వు పడిపోయినావు, అయినా నీ మీదకు శిక్ష ఎందుకు రావటం లేదు? అది ప్రశ్న. వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట, ఆయన చెప్పి ఆయన తండ్రితో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళిద్దరు కుమారులు ఏమైపోయారు, చనిపోయారు. రెండవ సంగతి నీకు అర్థమవుతుందా? ఈ కాలానికి ఆ కాలానికి ఎంత తేడా ఉంది. ఇది రెండవ సంగతి. ఆ తర్వాత మందసం పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, ఫిలిప్తీయులు. ఆ మందసం వెళ్ళిపోయిన తర్వాత చదవండి, వాళ్ళు చిక్కుతుంది. కొంతమందికి ఆ మందసం దొరికింది. వాళ్ళు ఏం చేశారంటే ఊరకనే ఉండకుండా మొదటి సమూయేలు గ్రంథము ఆ మందసాన్ని, ఏముందిరా ఈ మందసంలో, ఏంటంట ఏముంది ఈ మందసంలో, చూద్దాం ఒకసారి ఏముంది ఈ పెట్టిలో అని దాన్ని ఏం చేశారు, కొద్దిగా తెరవాలని ప్రయత్నం చేశారండి. చదవండి ఆ మాటని. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి, ఫిలిప్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, ఏం చేశారు, తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. అబ్బా, ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? 50,070 మంది చచ్చిపోయారు. ఏం తెరవాలని ప్రయత్నం చేశారు? మందసాన్ని పట్టుకొని దాన్ని తెరవాలని ప్రయత్నం చేశారు. మందసం లోపల ఏముందో మనకు తెలుసు. 3 వస్తువులు లోపల ఉన్నాయి. అది వాళ్ళకి తెలియదు కదా, ఆ ఊరోళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలకైతే తెలుసు. ఇప్పుడు వాక్యం చదువుతున్నాం కనుక మనకు తెలుసు. దాంట్లో ఏముంది అని తెరవాలని చూస్తేనంట 50,000 మంది. నేను అంటాను, అది తెరిచేదానికి ఎంతమంది వచ్చారు? చచ్చింది 50,070. ఇంకెంతమంది చుట్టూ ఉన్నారు? నీకు అర్థమవుతుందా? మందసం అంటే దేవుని సంఘం అని అర్థం. ఆమేన్. ఒక్కసారి మనం అదే దేవుని సంఘంలో పిచ్చి పిచ్చి యాస్టలు వేస్తుంటాం, వెకిలి యాస్టలు వేస్తుంటాం. ఆ మధ్య ఒక ఆయన పాట పాడాలని వచ్చాడు మందిరంలోకి, కూర్చున్నాడు. పాటలు ఇచ్చారు, చూడకుండానే 6 పాటలు పాడేసాడండి. 6 పాటలు చాలదా? కడుపు నిన్నట్టే కదా ఆ సింగర్కి, చాలదా? ఇంకేదో మిగతా వాళ్ళంటే ఇవ్వాలి కదా, ఇస్తుంటే ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇవ్వలేదని అప్పటికి ఇంకా వాక్యం ఎప్పుడైనా ప్రజలు లేచాడు. ఆడొక డ్రమ్ ఉంటే 2 కాళ్ళతో డ్రమ్ముని ఎగిరి కొట్టాడు. కుడి కాలుతో డ్రమ్ము కొట్టాము, డ్రమ్ము ఆడి బడి పగిలిపోయింది. అక్కడ ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఆ డ్రమ్ముని ఎత్తుకొని ఇటీ అని ఎత్తుకొని పోతా ఉన్నాడు. కొత్త వాళ్ళు అడిగారంటే, ఏంది ఆయన కొట్టడమే డ్రమ్ ఎత్తుకెళ్తున్నాడంటే, అండి ఆయన కొనిచ్చాడయ్యా, ఇదే కొనిచ్చావు సరే, ఎత్తుకెళ్ళి మామూలుగా ఎత్తుకెళ్ళు, పగలగొట్టి ఎత్తుకెళ్ళటం ఎందుకు? కాలుతో కొట్టే ఏంటంటే
అంటే అంత కోపం వచ్చేసింది. 6 పాటలు పాడినా కూడా 7వ పాట ఇవ్వలేదని. అయినా బతుకున్నారు కొంతమంది. కారణం ఏమిటి? దేవుని మందిరంలో మనం పిచ్చి పిచ్చిగా ఆయన సన్నిధి మీద మనం రాళ్ళు వేస్తుంటాం. ఏం రాళ్ళు? ఏ రాళ్ళు? మాటలనే రాళ్ళు వేస్తుంటాం. మాటలనే రాళ్ళు విసురుతుంటాం. ఆయన సంఘం మీద, ఆయన సన్నిధి మీద, ఆయన సేవకుల మీద మనం వేస్తున్నాం. కానీ అక్కడ ప్రభు ఆ మందసాన్ని చూడాలని అనుకుంటేనే ఏమైనంటే వాళ్ళు ఏంటంటే చచ్చిపోయారు. ఆడికి 50,000 మంది. అప్పుడు ఎంత పెద్ద సమాంతల తోటలు కావాలి వాళ్ళు అందరూ పడుకోబెట్టాలంటే. ఎంతమంది సమాంతల తోటలు కావాలి? మీకు అర్థమవుతుందా? చూడండి పరిస్థితి ఎట్టుందో ఆ రోజుల్లో. ఆయన ఆ మందసం చూడాలంటేనే 50,000 మంది ఎగిరిపోయారు. అయిపోయింది ఆడికి. మరొకసారి దావీదు తన ఇంట్లో పడుకొని ఉంటే ఒక ఆలోచన వచ్చింది. అయ్యో నేను ఈ ఇంట్లో ఉన్నాను, నన్ను హెచ్చించిన నా ప్రభు తెరల మధ్యలో ఉన్నాడని దావీదు యోచించి అదే మందసాన్ని తీసుకురావాలని ఇష్టపడ్డాడు. మందసాన్ని తీసుకురావాలని కొత్త బండిని మాట్లాడేశాడు, అనేక మందిని మాట్లాడాడు. తీసుకురావాలని ఒక పెద్ద ఆర్భాటం చేశాడు. బండి మీద పెట్టాడు, మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ పైన అది పోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మందసం ఉన్నటువంటి ఆ యొక్క బండి అలా ఒరిగింది. వరగటం మందసం కింద పడిపోతుంది. అక్కడ హుషారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయి, అతని పేరు ఏమిటంట? ఉజ్జా వీళ్ళు ఏం చేశాడంటే మంచాన్ని పట్టుకున్నాడు. ఇలా పట్టుకుని ఎప్పుడైతే టచ్ చేశాడో ఉజ్జా అక్కడికి ఏమైపోయాడు? చనిపోయాడు. ఉజ్జా చనిపోయాడు. వెంటనే దావీదు గడగడ ఉనికి మందసం దగ్గరికి కూడా పోకుండా ఏం చేయాలని అర్థం కాక ఈ ఊళ్ళో ఎవరైనా మందసాన్ని పెట్టుకుంటారని అడిగి ఎవరు అడిగితే వాళ్ళు ఉచితంగా మందసాన్ని ఇచ్చేసేయని ఈయన పోయి అంతఃపురంలో పడుకునేసాడు. ఇదేం వెళ్ళి ఒబేదేదం ఇంట్లో ఉండిపోయింది, ఈయన పోయి అంతఃపురంలో ఉన్నాడు. ఒకటే టెన్షన్ ఎవరికి? దావీదు గారికి. ఏమిటిలా నాయనా, నీకే కాదు నాయనా, ఆ మధ్య 50,000 మందికి అట్లాగే అయింది. ఇప్పుడు ఒకటే ఇక్కడ పోయింది, అక్కడ ఎంతమంది పోయారు? 50,000 మంది. కారణం ఏమిటి? అది గమనించాలి. అలాగ నువ్వు ఎన్నిసార్లు అలాగ చేస్తుంటావు? నీ నోటి ద్వారా, నీ మనసు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఎంతమంది అలా చేస్తున్నారు? అర్థమవుతుందా? ఆ రీతిగా పాత నిబంధనలో ఉన్నటువంటి మనం చదివినప్పుడల్లా ఇలాంటి సంగతులు అనేకమైన మనం చదువుకోవచ్చు. అక్కడికి ఎవరంటే వాళ్ళు సమీపించకూడదు. ఏర్పరచబడి ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే ఆయన సన్నిధిలోనికి సంవత్సరమునకు ఒక్కసారి పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళేదానికి కుదరదు. అటు రీతిగా ఉన్నటువంటి ఆయన సన్నిధి ఆయన ఏం చేశాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతారా? తన్ను ఎందరు అంగీకరించిరో, బాగా గమనించండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. బాగా గమనించండి. 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ లోకానికి వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృతి వచ్చెనే ఒకని నుండి, కృప వచ్చెనే నీలో నుండి. మృతి వచ్చెనే ఒకని నుండి, కృప వచ్చెనే నీలో నుండి. కృషి లేకని కృప రక్షించెను. కృతజ్ఞతార్పణలర్పింతును. కృతజ్ఞతార్పణలర్పింతును. వందనము
వర్ణన కందని నీకే నా వందనము వందనము నీకే నా వందనము. వృద్ధి వచ్చేనే ఒకని నుండి, కృప వచ్చేనే నీలో నుండి. వృద్ధి వచ్చేనే ఒకని సంతోషంగా ఆమేన్. కృషి వచ్చేనే వృద్ధి వచ్చేనే ఒకని నుండి, కృప వచ్చేనే నీలో నుండి. వృద్ధి వచ్చేనే ఒకని నుండి, కృషి కృప వచ్చేనే నీలో నుండి. కృషి లేక నీ కృప రక్షించెను, కృషి లేక నీ కృప రక్షించెను. కృతజ్ఞతార్పణ అర్పించును, కృతజ్ఞతార్పణ అర్పించును. వందనము నీకే నా వందనము. హల్లెలూయా హల్లెలూయా. నిలబడాడు. ఇదంతా ఏ కాలం అది? తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మగాను ఉన్నటువంటి కాలం అది. ఆయన దగ్గరికి పోవాలంటేనే అర్థమైందా? టచ్ చేసి ఏమైపోతున్నారు, ప్రవేశించాలంటే ఏమైపోతున్నారు, తాకాలంటే ఏమైపోతున్నారు, అనుమతి లేకుండా వెళ్ళాలంటే ఏమైపోతున్నారు, మాట వినకపోతే ఏమైపోతున్నారు, ఆజ్ఞకు లోపడకపోతే ఏమైపోతున్నారు, ఆయన చెప్పింది చేయకపోతే ఏమైపోతున్నారు. సమూయేలు సౌలు చెప్పింది వినకపోతే, సమూయేలు ప్రార్థనాపరుడు కదా, ఆ సమూయేలు మొరపెడుతున్నాడు ఇంకా రాత్రంతా ఇంకా 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 ఎవరి గురించి? సౌలు గురించి, రాజైన సౌలు గురించి. దేవుడు జోక్యం చేసుకొని అంటాడు, సమూయేల్ ఇంకా ఏం ప్రార్థన చేస్తున్నావా? ఇని ఆయన అంటున్నాడు. ఆమేన్. ఏందండి ఎవరనేది? వినే ఆయన అంటున్నాడు. మీరు చదువుకోండి, ఆయన్ని ఉన్నాయి బైబిల్లో. వినే ఆయనే వచ్చి సమూయేలుతో, సమూయేలు ఇంకెందుకు ఇంకా ప్రార్థన చేస్తావు సౌలు గురించి? ఎంతకాలం ఇంకా దుఃఖించి నీవెంతకాలము సౌలును గూర్చి దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపు. ఇంకా ఆపి నీ కొమ్ముందే దానిలో కొత్త నూనె పోసుకొని బయలుదేరి బెత్లెహేముకి వెళ్ళిపోయేసి, నేను చూపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అనగా దావీదుని అభిషేకించి సౌలు చరిత్ర పక్కన పెట్టి అన్నాడు. ఆమెన్ ఆమెన్. ఏ కాలం అది? నేను పక్కన పెట్టే కాలం అది. అప్పుడు అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు ఆయన బెత్లెహేములో కన్యక మరియ ద్వారా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడని ఇక్కడ రాశాడు. ఎలా వచ్చాడంట? సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఆయన తెచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదాం. హో షమా కతురా బల కతురా. హల్లెలూయా. ఏం తెచ్చాడు? ఇప్పుడేమైంది? అటుపో ఇట్రా. ఇప్పుడేమొచ్చింది? కృప ముందుకు వచ్చింది. కృప ముందుకు వచ్చేసి ప్రేమ ఏమైంది? పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు? ఏడున్నాడు. ఇంతకుముందు ఎవరు ముందున్నారు? చూసారా? అక్కడ మన ఆటలు ఏమి సాగవాడా? మన ఆటలు సాగవు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర మోషే ఏమాయినో అని ఆ బంగారంతా పోగు చేసుకొని ముందేసుకొని ఒక బొమ్మను చేసుకొని 8వ వచనం ప్రకారంగా 10వ వచనం వరకు ఏం చేశారంటే తెలుసా? వాళ్ళు ఏం చేశారు? తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి. ఆడారు ఆడటం డ్యాన్సులు ఆడటం. అవి ఏం డ్యాన్సులు నాకు తెలియదు. మరి ఏమిటంట? తినింది చాలదు. వీళ్ళు ఏం చేయాలంటే, అయ్యో మోషే వెళ్ళాడు,
మాకేం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? ఆజ్ఞలు చేయబోతున్నాడు. మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం, భయంతో ఉంటాం, జాగ్రత్త ఉంటాం. ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చింది మోషే కాదు కదా, ఉన్నవాడును అనువాడైనటువంటి ఆయనగా తెచ్చాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉన్నారా? అప్పటికే తొందర చేసి తిని తాగి ఆడుటకు లేచిరి. ఏమిటంట? ఆడుటకు లేచిరి. ఆడుటకు లేచిరి. అది దేవునికి ఇష్టమైందా? డ్యాన్స్ లాట్లో దేవునికి ఇష్టమేనా? దేవునికి ఇష్టం కాదు. అందుకని దేవుడు ఆ రోజు ఏం చేశాడనంటే మోషేని అన్నాడు, మోషే అయ్యా చెప్పు అయ్యా. ముందు వచనంలో ఉంటుంది ఆ మాట, నన్ను ఎప్పుడు చాలా బాధ పెడుతుంది ఆ మాట. చదవండి ఆ మాట, మీరు కూడా చూస్తే బాగుంటుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం 26వ వచనం చదువుతారా? అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, కాదు 7వ వచనం 32:7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అండర్లైన్ చేయండి ఆ మాట. ఏమన్నాడు అక్కడ? నీ ప్రజలు చెడిపోయిరి. ఏమన్నాడు అక్కడ? అన్నాడు అక్కడ. ఇప్పుడు మోషేతో మొట్టమొదటి మాట్లాడాడు కదా, ఎక్కడ మాట్లాడాడు? నిర్గమకాండం చదవండి, 3వ అధ్యాయం 3వ అధ్యాయమైనా 3వ అధ్యాయం 7వ వచనం 7వ వచనం చదువమ్మా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను. నా ప్రజలు అన్నాడు ఆడ. ఒట్టి గట్టిగా చాపట్లో కొట్టండి గట్టిగా. ఏమన్నాడు అక్కడ? నా ప్రజల బాధను. ఏమన్నాడు అక్కడ? నా ప్రజలు. అప్పుడు ఆ ప్రజలకు మోషే ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎవరో కూడా తెలియదు ఆ ప్రజలకి. ఐగుప్తులో మోషే తెలీదు అంటే మోషే తెలుసు, అధికారిగా ఫరో కుమార్తెగా ఉన్నాడని తెలుసు, ఈయన పంపిస్తాడని తెలీదు. ఈయన ఎవరో తెలియదు, ఈయన చెప్పుకోవాల్సి వచ్చింది. ఒరే నాయనా, మీ పితరులను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుణ్ణని నన్ను గురించి పోయి మోషే చెప్పు అన్నట్టుగా అయింది అక్కడ పరిస్థితి. కానీ ఆయన అంటాడు అక్కడ, ఆయన్ని ఎరగనటువంటి ఆ ప్రజలను గురించి ఈయన అంటారు, వారు నా ప్రజలు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడా? అప్పటికి ఇంకా వీళ్ళకి డ్యాన్సులు రాలా, అప్పటికి ఇంకా మందు కొట్లా, అప్పటికి ఇంకా బొమ్మను చేయలా, అప్పటికి ఇంకా తెలియదు. ఆయన అన్నాడు నా. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? నీవు రప్పించిన నీ ప్రజలు. మోషే ఎక్కడ సిట్టింగ్ వేస్తున్నాడు? పర్వతం మీద మేఘం కమ్మింది మహిమలో. ఆ మహిమలో కూర్చొని ప్రభు మాటలు వింటున్న అక్కడ ముమ్మరంగా ఇద్దరు. మీరు బైబిల్లో కొన్ని కానీ చదివితే ఆ ప్రారంభాలు యెహోవా మోషేతో అని ఉంటుంది. యెహోవా మోషేతో ఎక్కడ? సీనాయి పర్వతం దగ్గర ఉన్న సమయంలో వీళ్ళు ముమ్మరంగా ఏం ఆడుతున్నారంట? వీళ్ళు ముమ్మరంగా డ్యాన్సుల్లో ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ మధ్యలో ఉన్నటువంటి మాటలు ప్రభు ఆపి, మోషే, ఆ ప్రభు నీ ప్రజలు చెడిపోయారు, జాగ్రత్త. నీ గురించి ఆ మాట చెప్తే నువ్వేమైపోతావు? ఈ లైవ్లో ఉంటున్నా నీ గురించి ఆ మాట చెప్తే నువ్వేమైపోతావు? నువ్వు అనుకుంటున్నావు నేను నా దేవుని ప్రజలనని, నేను నా దేవుని బిడ్డనని, నేను నా దేవుని కుమారునని. కుమార్తె నువ్వు అనుకుంటున్నావు, ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్పాలి. నీ విశ్వాసమును బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీకున్న దేవుని మీద ఉన్న వైరాగ్యమును బట్టి ఎవరు చెప్పాలి? వీరు నా పిల్లలు, వీరు నా కుమారులు, వీరు నా కుమార్తె అని చెప్పాలి. చెప్పవలసిన ఆయన అన్నాడు మోషేతో, నా పిల్లలు కాదయ్యా, నీ పిల్లలు. అప్పుడు మోషేకు వచ్చింది చూడండి, దిగ్గున లేచి 2 పలకలు చేతుల్లో పట్టుకొని, చూసారా మీరు, దిగేశాడు కొండ దిగేశాడు. వాళ్ళు దిగి చూస్తుంటేనే వాళ్ళు ముమ్మరంగా ఉన్న వినే పరిస్థితుల్లో లేరు. ఆపండ్రా డ్యాన్స్ లాంటి ఈ సంవత్సరం కూడా ఆడాలంటున్నారు. ఆపు అంటే విన్నారా? లేదు, ఈ సంవత్సరం ఆడాలయ్య బాబు, ఆపండి అని పెద్దగా అరుస్తున్నాడు. ఆపుతారా? ఆపురే. అందుకని ఏం చేశాడంటే మోషే ఆపేదానికి ఒకటని ఆ 2 పలకలు ఏం చేశాడంట?
పగలగొట్టండి. ఆ రోజు దేవుని శిక్ష 3,000 మంది ఏమైపోయారట? 3,000 మంది కూలిపోయారు. ఎలా ఉంది? ఈయన ముందు ఉండటం వల్ల, ఆమేన్, ఈయన వెనక ఉండటం వల్ల ఎలా ఉంది శిక్ష? ఇన్ని సందర్భాలు పాతను, ఇన్ని సందర్భం 1, 2, 3 అనేక మందికి శిక్ష వెను వెంటనే వచ్చి పైన పడిపోతుంది దేవుని యొక్క ఉగ్రత. కానీ కృపయు సత్యమును ప్రభు అయిన యేసు ఈ లోకానికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కృప ముందుకు వచ్చింది, ప్రేమ వెనక్కి వెళ్ళింది, హోలీ స్పిరిట్ సహవాసము వెనక్కి ఉంది. ఇప్పుడు ముందు ఏం కనబడుతుంది నీకు నాకు? చెప్పండి, ఏం కనబడుతుంది? కృప. ఇప్పుడు ఈ కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? అప్పుడు వారే భయపడి గడగడ వణికేవాళ్ళు ఆయన ప్రెజెన్స్లోకి వెళ్ళాలంటే, ఆయన దగ్గర కూర్చోవాలంటే. నువ్వు అలా కాదు, ఇప్పుడు అలా కాదు. ఆడొక దమ్ము కొట్టేసి ఆడ పెట్టేసి మొక్క వచ్చా. శనివారం అంతా చట్టమాలు తిట్టి రేపు వచ్చి బల్లిస్తారా, నోట్లో పోస్తారా? నీకు అర్థమవుతుందా? ఇస్తారా? దమ్ము కొట్టి వస్తావా? కారణం ఏమిటి? సినిమాలు చూసి వస్తావా? బూతు మాటలు మాట్లాడి వస్తావా? కారణం ఏమిటో తెలుసా? ముందేముందంట? నీకు కృప అడ్డుపడుతుంది. ఆమేన్, ఆమేన్. మందసం పట్టుకుంటేనే ఎంతమంది చచ్చిపోయారు? మందసం తాగితేనే ఉజ్జాయం అయిపోయాడు. కానీ ఒకరోజు ప్రభు అయిన యేసు ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ఒక స్త్రీ శిష్యులకు తెలియకుండా, ఎవరికీ తెలియకుండా అటుగా వచ్చి ఆయన అంగీని ముట్టింది. ఆమె చచ్చిపోలేదే? ఆమేన్, హల్లెలూయా. ఆమె చచ్చిపోలేదే? ఆమె చనిపోయిందా? ఆమె చనిపోలేదు. అదే ఈయన మందసం మీద ఉంటే ఆ మందసాన్ని తాగితే ఉజ్జాయం అయిపోయాడు, చచ్చిపోయాడు. కానీ ఇక్కడ ముట్టంగానే ఆమె అంటది, నాకు స్వస్థత వచ్చినట్టుంది అనింది. గట్టిగా చెప్పలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు స్వస్థత వచ్చేసింది. ఇప్పుడు ప్రభువు చెప్తాడు ఏముంటుందంటే, నాలో నుంచి ఏమైంది? అప్పుడు మందసం మీద ఏమునింది చూసారా? ఆ ప్రభావం తాకినందువల్ల ఉద్ద చచ్చిపోయాడు. కానీ ఇప్పుడు ఈయనను తాకినందువల్ల ఎందుకు చచ్చిపోలేదనంటే కృప అడ్డుపడింది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి నీలో పొరపాట్లు, బలహీనతలు, అవిధేయత, అక్రమము ఎన్ని నీవు దాచుకున్నావో ఆ దాచుకున్న ప్రతి దానికి నువ్వు ఇంకను బ్రతికి ఉండి దేవుని సన్నిధిలో ఇంకను కనబడుతున్నావు అంటే దానికి కారణము కృప. కృప, కృప. నువ్వు దేవుని మందిరం అనే మందసం మీద నీ నోటి మాటలైన రాళ్ళు నువ్వు విసురుతున్నావు, నీచంగా మాట్లాడుతున్నావు, అడ్డంగా మాట్లాడుతున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అయినను దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నీకు అడ్డుగా ఎవరు నిలిచాడు? కృప. నీకు అడ్డుగా కృప వచ్చింది. కృప అంతుండి ఏమంటుందో తెలుసా? తండ్రి, తండ్రి, తండ్రి. ఏమంటుంది కృప? ఏమంటుంది? కృప ఒక్కసారి సైడ్ అయిపోయింది అనుకో, అయిపోయింది ఇంకా కథ. ఆ కృప సైడ్ అవ్వదు ఇప్పుడల్లా. ఆ కృప ఏమంటుందంట? అడ్డుగా నిలిచి ఏమంటుంది తండ్రిని? కృప, 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 కృప. ఒకసారి అలాగే కదా అడ్డుపడ్డాడు. 32వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలని తీసి ఏం చేస్తాడట? ఇంకొక సంతానాన్ని కావాలంటే నేనేం చేస్తాను? నోటి మాటలతో నేను కలుగు చేస్తా. మోషే దబాను పడిపోయి, ముందు పడిపోయి, ప్రభా వీలైతే నా పేరు ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉందే, వీలైతే తీసేయి, కానీ ఈ ప్రజలు నువ్వేం చెయ్యొద్దు,
నాశనం చేయి అని మోషే అడ్డుపడ్డాడు. నేనంటాను, మోషే అడ్డుపడితేనే అలాగా దేవుడు మౌనంగా ఉండి ఆ ప్రజల మీద ఆయన కరుణ చూపాడే. ఇప్పుడు నీ కొరకు నా కొరకు లోక రక్షకుడైన యేసే మన ముందుగా అడ్డుపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలుసుకోవాలంటాడు దైవజనుడు కొరింథీ సంఘానికి. అందుకని అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. అందుకనమాట ఆయన ముందుకు వచ్చాడు, ఆయన ముందు పెట్టాడు. ఇప్పుడు ఆయన మన ముందు పెట్టుకుని ఏం చేస్తున్నావు? ఆడాల్సిన డ్యాన్సులు, చేయాల్సిన అలవాట్లు, పరిగెత్తాల్సిన పరుగులు, అర్థమవుతుందా? అన్నీ సీక్రెట్గా, రహస్యంగా వాళ్ళ మీద చెప్పి వీళ్ళ మీద చెప్పి ఆ బలహీనతనని, ఆ రోగమని, ఇదని అదని అన్నీ చేస్తున్నావు. ఇవన్నీ ఆయనకి ఇష్టమేనా? కష్టమేనా? ఆయన అంగీకరించాడా? అంగీకరించలేదా? ఆయన ఓకే కొట్టాడా? ఇంటి కొట్టాడా? ఏ ప్రజల్ని మనం సంతోష పెట్టాలనుకుంటున్నాం? దైవజనుడు పౌలు అంటాడు, ఆయన పత్రికలో ఒక మాట అంటున్నాడు, నేను చేస్తున్న సేవ మనుషులను సంతోషపెట్టేది కాదు. ఎవరున్నాయా? ఎవరినంటది? ఎవరిని సంతోషపెట్టేది? నేను నా ప్రభు అయినటువంటి దేవుడిని నేనేం చేయాలంట? నేను సంతోష పెట్టాలి. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఏమొచ్చిందండి? కృప వచ్చింది. మన కృప. అందుకని ఆ కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? కప్పుతా ఉంది. కృప నిన్ను దూరం పెట్టదు. కృప నిన్ను ముందుకు రానిస్తుంది, ఇంకా ముందుకు రానిస్తుంది, నీకు ముందుకు రానిస్తుంది. కృప ముందుకు రానిస్తున్నావని ఇంకా పాపంలో ఉంటావా? కృప ఉంది కదని పాప పాటలు ఆడతావా? పాపపు తలంపులు తలుస్తావా? పాపపు నడకలు నడుస్తావా? పాపపు వ్యవహారాల్లో పాలుభాగస్తులు అయిపోతావా? కృప ఉందని అట్లాన రాదు. వాక్యం అంటుంది అట్లాన రాదు. కృప ఉంది కదని నువ్వు వెరివాట్లు మాటల్లో నువ్వు పాలు పంపులు పొందుతావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఎలాగంటే అలాగ బ్రతుకుతావా? అంతా నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావా? కాదు. కృప ఉండేది ఎందుకనంటే పాపమునకు దూరముగా ఉండుట కొరకే. ఆమేన్, హల్లెలూయా. కృప నీకు వచ్చిందే ఏమిటనంట? పాపమునకు నీకును వెలుపట నిలబెట్టేదాన్ని. అందుకు కృప వచ్చింది. అందుకని అంగీత ఆమె ముట్టినప్పుడు అనంట ఆమెకి ఏం కాలేదా? మరణం రాలేదా? నేనంటాను అసలు ఆమె ముట్టిందే కృపని. గట్టిగా చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఆ ముట్టిందే ఏముందంటే మరణాన్ని కాదు. ఆ ముట్టింది ఎవరిని? కృప. అర్థమైందా? నువ్వు ముట్టేదే కృపని, నువ్వు వచ్చేదే కృప దగ్గరికి, నువ్వు పాట పాడేదే కృప కొరకు, నువ్వు చప్పట్లు కొట్టేది కృప కొరకు, ఆరాధించేది కృప కొరకు, కానుకలు వేసేది ఎవరికి? ఏంటంటే శాలెం పరిచర్యక కృపకి మీరు కానుకలు వేసేది. ఆమేన్, హల్లెలూయా. లక్ష్మాగలు వేసేది ఎవరికి? శాలెం పరిచర్యక కాదు. ఎవరికి? కృపకి. అందుకని ఆయన ముందు ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు. ఏ మాత్రం కానీ మరలా ఈయన వెనక్కి వచ్చి ఆయన కానీ ముందుకు వచ్చాడో ఈడు ఎంతమంది లేచిపోతారో నాకు తెలియదు. ఇంకా మనం ఇంకా దూరంగా పాపానికి అవ్వాలని మనల్ని ఏం చేస్తుందంట? ఏమిటది? కృప ఉంది. నువ్వు అనుకుంటున్నావు కృప వచ్చింది డబ్బు సంపాదించుకునేదానికి కాదు, ఇల్లు కట్టుకునేదానికి కాదు, ఎగ్జామ్స్ రాసేదానికి కాదు. కృప వచ్చింది దేనికనంటే మనము మరణించకుండా, పాపములోనికి వెళ్ళకుండా నువ్వు వేరుగా ఉండి ప్రభు జీవాన్ని అనుభవించేదానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనను ముట్టినానంట ఆమె ఏమవలేదు. ఒకటి. రెండోది
యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి మనం కానీ గమనిస్తే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు రాయలేదు కానీ వ్యభిచారములో పట్టబడిన స్త్రీ. ఆమెను వాళ్ళు ఏం చేశారంటే ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఏమని తీసుకొచ్చారు? ఆయన దగ్గర ఏం అడుగుతున్నారు? బోధకుడా, మోషే ధర్మశాస్త్రము చొప్పున వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలి అన్నారు. మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎప్పుడు? ఈ కాలంలో. ఇప్పుడు వెనకరా నాయన, ఈ కాలం. ఈ రూల్ ప్రకారం ఆమెను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ ఆ రూల్ ఉన్నప్పుడే, ఆమెన్, ఆ రూల్ని నిర్వర్తిస్తున్న అధిపతులు ఉన్నప్పుడే, దానిని ఆ చట్టాన్ని చేతుల్లో తీసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఆ రూల్ని వాళ్ళు పాస్ చేయాలి. వాళ్ళు పాస్ చేయకుండా ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరైనా చెప్పండి. కృప. ఆమెన్. బాగా వచ్చారు లైన్లోకి మీరు. ఎవరు? కృప. ఆయన ఏమంటాడు? మోషే ధర్మశాస్త్రము కొట్టు. ఈయన దగ్గర తీసుకొచ్చాడు. ఈయన కథ అంతా ఈయన వాళ్ళని అడుగుతున్నాడు, మీలో ఎవరైనా పాపము లేనివాడైతే మొదట ఆమె మీద రాయేసి వెళ్ళిపోండి బాబు. వెంటనే వాళ్ళు రాళ్ళన్నీ కింద పడేశాడు. ఈయన కింద కూర్చొని నేల మీద ఆయన వ్రేలుతో కూడా ఏదో రాసుకుంటున్నా. వాళ్ళు అన్నారంట, అయ్యో మన పాపాలన్నీ ఈయన బయట పెట్టేస్తున్నాడే అనేసి ఒకడు తర్వాత ఒకడు రాళ్ళాడ పడేసి, చిన్నపిల్లల సైతము రాయి వేయటం ఇష్టం లేక అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువును ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మాత్రం ఇద్దరే నిలబడ్డారు. ఇప్పుడు శిక్ష వేస్తే ఎవరేయాలి? చెప్పండి. ఎవరేయాలి? యేసు ప్రభు వేయాలి శిక్ష. ఇప్పుడు ఆయన ఆమె వైపు తిరిగి అంటాడు, ఏమన్నాడు? అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష వేయలేదా అని అడిగినప్పుడు, అయితే నేను కూడా నీకు శిక్ష వేయలేను అని, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని. గట్టిగా చెప్పలకూడదా? ఆమేన్, హల్లెలూయా. శిక్ష నేను నీకు వేయను అనటమే కృప. అర్థమవుతుందా? ఇది ఎంతమంది ఈరోజు పాపం చేస్తా కూడా మనం బతుకున్నాము. అదే కానీ ఇక్కడ వెనకాల అక్కడ ముందు వచ్చి ఉంటే మనకు అయితే ఏమైపోయినో, ఏమైపోయిన అందరి పరిస్థితుల్లో. కానీ మనల్ని ఇంకా ప్రభు ముందు ఎవరున్నారంట? కృప అంటున్నది, నేను నీకేమైను, నీకు శిక్ష వేయను. ఇక వెళ్ళు. ఆమె వెళ్తా ఉంది చిన్నగా. ఇప్పుడు ఆమెను ఏమన్నాడు? అమ్మా ఇక. హల్లెలూయా. చూడండి, కృప రాళ్ళతో కొట్టి మామూలుగా కాదు, భయంకరమైన చావు. అది భయంకరమైన చావు. ఒక రాయికి వస్తారా? లేదు కదా, గాయం అవుతుంది. గాయం తగిలి ఒళ్ళు పగిలి రక్తం కారి దెబ్బలు పడి అలాగే కింద పడిపోయి నేలకు పడిపోయి చచ్చిపోవాలి. అంత భయంకరమైన మరణం అది. అట్టి మరణము నుంచి తప్పించింది ఏమిటో తెలుసా? కృప. ఆమేన్. ఈరోజు మన అపరాధాలు, మన తప్పులు, మన పొరపాట్లు, మన క్రియలు ఎన్నిటిని ఆయన ముందుగా ఉండి మనల్ని తప్పిస్తున్నాడు. అది కేవలము కృపయే. హల్లెలూయా. అది కేవలం ఏమిటి? కృప. నువ్వు అనుకున్న కృప పాట భలే ఉంది, మా వాళ్ళు భలే వాయించారు అనుకుంటున్నావు. కృప పాట కాదు, మనకి శిక్ష రాకపోవటమే, మనం బ్రతకటమే. మరలా నువ్వు తప్పు చేసి ఏం చేస్తున్నావు? బలహీనతలు పెట్టుకొని ఏం చేస్తున్నావు? మాట్లాడి ఏం చేస్తున్నావు? అబద్ధాలు చెప్పి ఏం చేస్తున్నావు? బూతులు మాట్లాడితే ఏం చేస్తున్నావు? ఇంకొకరిని దూషిస్తూ ఏం చేస్తున్నావు? అసహించుకుంటూ ఏం చేస్తున్నావు అంటే మరలా ఆదివారం ఎప్పట్లాగానే మళ్ళీ అక్కడికి ఆరాధనకు వస్తున్నావు.
నువ్వు వచ్చినా కూడా ఈయన ఎందుకు గొమ్ముకుంటున్నాడు అని అంటే, ఈయన ముందు ఏమై ఉన్నాడు నీకు చెప్పండి? కృప. అది దైవజనుడు పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు ఏమిటంట? ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రభు నా మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకోటి చెప్తాను నేను. ఒకరోజు ఒక ఇంట్లో ఆ చిన్న చచ్చిపోయింది. ఆ తండ్రి వచ్చి బతిని ఆడుకొని ఇంటికి తీసుకెళ్ళాడు యేసయ్యని. ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే పాట కచేరీ వాళ్ళు వచ్చేసారు. పాటలు పాడి పిల్లని గురవులు తీస్తా, డమ్ములు కొడతా, రచ్చా రావిళ్ళుగా ఉంది ఆడ ఇంట్లో. ఆయన వచ్చి, ఒరే తండ్రి రాకముందే మీరు వచ్చేసి అలా కొలాలను చేస్తున్నాడట, వీళ్ళందరినీ బయటకు పంపించండి. అందుని బయటకు పంపించి లోపలికి వెళ్తే ఆ చిన్నది పడుకోను. దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చిన్నది చచ్చిపోయిన శవం. అది శవాన్ని ముట్టకూడదు. లేవికాండ ప్రకారము శవాన్ని ఏం చేయకూడదంట? ముట్టినవాడు ఏమైనట్టు? అపవిత్రం అయిపోతాడు. అపవిత్రుడు అవుతాడు. ఇప్పుడు ముట్టాలా లేదా? వచ్చింది కృప. గట్టిగా చెప్పలు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. వచ్చింది ఏమిటి? కృప. మరణం ఏ చోట అయితే ఉండి అపవిత్రత తెచ్చిందో ఆ చోటకే కృప వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మరణం ఏ చోట అయితే కుటుంబాన్ని మింగి దుఃఖాన్ని కలిగి చేసిందో, అపవిత్రత వలన వాళ్ళు ఏ రీతిగా అయితే ఉండిపోయారో దూరంగా, అక్కడికి కృప వచ్చి అంటది. గట్టిగా ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని అంటది, చిన్నదానా లేము. కృప అంటుంది. కృప చెప్పే మాట ఏమిటంటే, ప్రతి మనుషుడు కృప ఏం చెప్తుందంటే, మరణము నుంచి కృప నిన్ను దాటిస్తుంది. మరణము నుంచి నిన్ను పవిత్రునిగా, అపవిత్రతలో నుంచి పవిత్రునిగా నిన్ను మార్చేదే కృప. ఆమేన్. హల్లెలూయా. కృప ఏం చేస్తుంది? రెండు చేసింది. ఏమిటంట? ఒకటి ఏం చేసింది? ఆమెకి ఏం చేసింది? అపవిత్రత నుంచి పవిత్రంగా మారుస్తుంది కృప. రెండోది ఏం చేస్తుంది? మరణము నుంచి జీవానికి ఇస్తుంది. అది కృప. ఆ కృప ఆయన తీసుకురాలేదనికి ఈ లోకానికి. అది క్రిస్మస్ పండుగ అంటే మనం ఆడేది కదా డ్యాన్సులో. అది కాదు క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? నాకు పవిత్రతని తెచ్చింది, నాకు జీవాన్ని తెచ్చింది. ఏం తీసేసి? మరణమును అపవిత్రతను తీసివేసి పవిత్రతను జీవమును తెచ్చింది. ఏమిటంట? కృప. అదే క్రిస్మస్. అది 25 కాదు, ఈ రోజు కూడా నాకు క్రిస్మస్. గట్టిగా చెప్పలు కొడదాం. ఓ రామా షమల కతురా ఇరి బాబా బాషబా కతురబల కతురా. ఇది కృప. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్నా ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్నా
అభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న కృపలో నిలచిన అందరూ పాడదాం. కృపలో నిలచిన అందరూ అనాలి. కృపలో నిలచిన మహిమ కలిగిన కృత నిబంధన సంగమే కృపలో నిలచిన 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 సంగమే గ్లోరీ కృపలో నిలచిన సంగమే 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 మహిమ కలిగిన సంగమే మహిమ కలిగిన సంగమే మహిమ కలిగిన సంగమే కృపలో నిలచిన సంఘమే కృపలో నిలచిన సంఘమే ప్రభు నా మహిమ కలుగును గాక. చెప్తారు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సంఘం ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ప్రభు? ఎక్కడ పెట్టాడు తెచ్చి? కృపలో. అందుకు ఆయన ముందుకు వచ్చింది. ఆయన కృప ఎందుకు ఇచ్చాడంటే శిక్షావిధి రావలసినటువంటి వాళ్ళు పిలువబడి ఏర్పరచబడి ప్రతిష్ఠించబడిన వాళ్ళే సరిగా లేకపోతే దేవుని శిక్షావిధి వచ్చినప్పుడు వాళ్ళు తప్పించబడ్డారు. వాళ్ళ మీద శిక్ష వచ్చింది, వాళ్ళు దండింపబడ్డారు. కానీ మనము ఈరోజు మన పాపములో నుంచి, మన బలహీనతల్లో నుంచి, మన పొరపాటుల్లో నుంచి ఈరోజు మనం కాపాడబడుతున్న కారణం ఏమిటనంటే కృప. కృప. ఇంకోటి చెప్పానా? ఈ కృప ఇక్కడ ఉండటం వల్ల, ఈ కృప కుర్చీ కాదు, ఏడు ఉండేది ఫ్లెక్సీ కాదు, బలిపెట్టం కాదు, ఏడేముందంట? చదవండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. ఇటు జరగండి నా వైపు, అచ్చా 1 by 1 చదవమ్మా. గనుక మనము కనికరింపబడి. అదిగో నేను విశ్వశాంతాన్ని, నేను నా మీదకి ఏం రావాలి? కనికరం. ఏం రావాలి?
కనికరం రావాలి. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. కనికరం నాకు రావాలి. ఏం కనికరము? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అదిగో నేను బైబిల్ ఎత్తుకొని ఏడకొస్తున్నాను. ఆదివారం కృపాసనం. ఎవరున్నారు ఇక్కడ? కృపాసనం మీద ఎవరున్నాడు? ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? ప్రభు ఆసీనుడై ఉన్నాడు. నువ్వు వస్తున్నావు, నేరుగా వస్తున్నావు, మోకాళ్ళు వేస్తున్నావు, నేరుగా వస్తున్నాడు. స్టీఫెన్ సిస్టమ్ పెడుతున్నాడు, నేరుగా వస్తున్నాడు. మనోజ్ కీబోర్డ్ పెడుతున్నాడు, నేరుగా వస్తున్నాడు. అభిషేక్ ప్యాడ్ పెట్టుకుంటున్నాడు, నేరుగా వస్తున్నాం. మీరంతా మైక్ పట్టుకుంటున్నారు, పాటల పుస్తకాలు ఇప్పుతున్నారు, కూర్చుంటున్నారు. ఇక్కడ ఏముంది? కృపాసనం. ఇదే కృపాసనం అక్కడ ఉంటే అతి పరిశుద్ధ స్థలంలో అందరూ పోయారా? ప్రతి వారం పోయారా? పురుషులందరూ పోయారా? స్త్రీలందరూ పోయారా? యవనస్తులందరూ పోయారా? ఎవరు పోలేదు. ఒకే ఒకడు, సంవత్సరానికి ఒకడు ఆ కృపాసనం మీదకి ప్రధాన యాజకుడే చాలా నిష్ఠా ప్రతిష్ఠితగా తను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని జాగ్రత్తగా భయపడుతూ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు అలా కాదు. మనం సంతోషంతో వెళ్తున్నాం. గట్టిగా చప్పలు కొడతా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంతో వస్తున్నాం. ఎందుకనంటే కృప నాకుంది. ఓ షమా కతురా బల కతురా. కృప నాకుంది. అందుకని నా మీద మరణము రాదు, నాకు చావు రాదు. నేను ఆయన వల్ల శిక్షింపబడను, బాధింపబడను, వేధింపబడను. నాకు దండన రాదు, ఆయన వల్ల ఉగ్రత రాదు. ఎందుకనంటే కృప కలిగిన దేవుడు నా పక్షముగా నిలిచాడు. అర్థమవుతుందా? అందుకు అక్కడ ఆయన ఉండి, ముగిస్తాను 5 నిమిషాల్లో. ఏం చేశాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. పదమూడవ వచనం, 2వ అధ్యాయం 13 నుంచి. అయినను మునుపు దూరస్తులైన, ఇప్పుడు ఇటు జరగండి. అది ఆయనను మునుపు దూరస్తులైన నేను, నువ్వు, మనందరము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు మనం సమీపంగా వచ్చాం. ఎవరికి? తండ్రికి. చదవమ్మా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల అదుగో అది చదవాలి. ఏమిటంటది? విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, హల్లెలూయా, తన శరీరమందు కొట్టివేయుట ద్వారా మధ్య గోడను పడగొట్టి, వెనక జరగండి, మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఉభయులను ఏం చేశాడంట? ఆయన ఏకం చేశాడు. ఎవరిని? ఇటు తండ్రిని, ఇటు మనల్ని. మధ్యలో కృపైన యేసయ్య ఏకం చేశాను. హల్లెలూయా. 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 అది గుడ్ ఫ్రైడే. నువ్వు వచ్చి ఒక్కొక్క మాట చెప్పేది కాదు. ఇది గుడ్ ఫ్రైడే. ఇందాకే ఫ్రైడే అయింది మనకి. ఇప్పుడేమొచ్చింది చూసారా? 2 పక్కన వచ్చేసాయా? ఇంతకంటే ఆనందం ఏముంది? గట్టిగా చేపలు కొట్టు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈయన కృపగా మధ్యలో నిలబడి ఇటు ఏం చేశాడంట, అటు ఏం చేశాడంటే మనల్ని ఉభయుల్ని మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు. తండ్రితో ఈ సెకండ్ నీ దుఃఖం అన్నట్టుంది. ఏమను ఇస్తామా లేదా? ఏమైందంట? తండ్రితోనూ ఇటు ఉభయులైనటువంటి వీరితో ఏం చేశాడు? ఏకం చేశాడు. ఆది కాండములో విడిపోయినటువంటి ఆ బంధం కృపాసత్య సంపన్నుడిగా యేసు ఇప్పుడు మనల్ని ఏకం చేశాడు. అది కృప, అది కృప, అది కృప, అది కృప, అది కృప. ఇప్పుడు ఈ కృపను విడిచిపెట్టి వెళ్తావా? ఆ మాట్లాడలేదని, ఆమె కుర్చీ ఇవ్వలేదని, వంకాయ పడలేదని, బెండకాయ పడలేదని, ఉప్పు లేదని, పప్పు లేదని,
పప్పు ఆడుందని, నీళ్ళు ఏడుందని వెళ్తావా? కృప కావాలా, బెండకాయ కావాలా? కృప కావాలా, ఉడికిపెట్టిన గుడ్డు కావాలా? కృప కావాలా, రెక్క కావాలా? ఏది కావాలి? మొక్క కావాలా? ఏది కావాలి? రెక్క కొరకు వస్తున్నావా, కృప కొరకు వస్తున్నావా? చెప్పండి, నోరు తెలిసి చెప్పండి. నేను కృప కొరకు వస్తున్న వాళ్ళందరూ గట్టిగా చేపలు కొడతారా? హోలీ హోలీ హోలీ, యు ఆర్ హోలీ. ఇప్పుడు వెళ్తావా? ఆయన సన్నిధి విడిచిపెట్టి వెళ్తావా? ఇక్కడేముంది? కృపాసనం ఎద్దుకనంట నిన్ను నన్ను ఆయన ఎలా తెచ్చాడు? నీకు ధైర్యం ఇచ్చాడు, వచ్చేదానికి ధైర్యం ఇచ్చేసాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన ధైర్యం ఇచ్చాడు. నువ్వు కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఒంటరిగానైనా సరే, నువ్వు అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, పగలైనా, ఎప్పుడైనా, ఎనీ టైం నువ్వు లేచి మోకాలేసి ఆయన వైపు కన్నులెత్తగలిగితే కృప నీ మీద ఉంటుంది. కృప నీ మీద ఉంటా. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు చింతపడొద్దు, నువ్వు బాధపడవద్దు. ఎందుకనంటే నిన్ను కూర్చున్న, నిన్ను దూరం నుంచుంటూ నిన్ను ధైర్యపరిచేది కృప, బలపరిచేది కృప, లేవనెత్తేది కృప, కాపాడేది కృప, నీకు తోడై ఉండేది కృప, నీ చేతిని పట్టుకునేది కృప, నిన్ను హత్తుకునేది కృప, నీ వెంట వచ్చేది కృప, నిన్ను కృపలో నిలబెట్టేది కృప, నిన్ను ఎత్తుకుపోయేది కృప. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకని సంఘముతో అంటాడు దైవజనుడు పౌలు, ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము తోడై ఉండును గాక. ఎందుకనంటే కృప యొక్క బలమయే, కృప యొక్క ధైర్యం. ఇప్పుడు నాకు పిరిగితనం లేదు, పిరిగితనం లేదు. మరీ దగ్గరికి వచ్చింది, మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చింది మనకి. వచ్చిందా? వచ్చేమంటుంది అంటే వెంటనే దయలేదు. అప్పుడే చదవండి అమ్మా సండే స్కూల్ టీచర్లో. ఎక్కడ మన సండే స్కూల్ టీచర్ ఏదో కనమట్లేదాడా? ఏమంటుంది మరి అమ్మ? చదవండి కొద్దిగా ఆ చరిత్ర, లోకాసు వార్త. ఆ దూత లోపలికి వచ్చి, లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ, ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, భయపడవద్దు, నీవు కృప పొందితివి. 30వ వచనం, ఆ దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అది మీకు అర్థమైందా? ప్రభువుని గర్భము ధరించేదానికి ఏముండకూడదంట? భయం ఉండకూడదు, భయం ఉండకూడదు. ఆ భయము నీకు లేకుండా చేసేసాడు ప్రభు. అది మరీ గ్రహించలేకపోయింది. దేవదూత వచ్చి చెబుతుంది, నీకు ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే కృప నీ మీద. ఆమేన్ హల్లెలూయా. ఇక నీకు భయం లేదు. ఇప్పుడు మనం కృపాసనం యొద్ద ఉన్నాము, కృప మన మీద ఉన్నది, కృపతో మనం బయటికి వెళ్తున్నాము, కృపను నిలిచి ఉన్నాము, కృప వలన మనం నిలబడుతున్నాము. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎంత కష్టమైనా, ఎంత కన్నీరైనా సరే కృప చేత మనము జయించుదుము గాక. కృప ఉండగా మనకేమి, ఆ కృపయే మనల్ని దాటిస్తుంది. అందుకు కృప నీకు ముందుకు వచ్చా. మనోళ్ళు వస్తారా ముందుకు? మనోళ్ళు మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన రక్త సంబంధికులు ముందుకు వస్తారా? ఈ కృపలాగా వస్తారా? ఎవరు రాలేరు. అందుకని ఆయనే నీకు ముందుగా వచ్చి ఈ యొక్క స్థలములో ఆయన నిలిచి, ఆయన కృపాసనం మీద ఆసీనుడై నువ్వు వచ్చి ఆయన కృప పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఆయన ఎదురు చూస్తుంటే ఆదివారం మొదటి ఆరాధన, 2 ఆరాధనలో అర్థమవుతుందా? ఇంకా అది ఉడకలేదమ్మా, ఉడికితే విజిల్ రాలేదే. అర్థమవుతుందా? అర్థమైందా? ఇంకా ఇడ్లీ పొంగలేదు, పడిపోయింది, అడ్డం కాదు, బోద్దా లోపలికి వస్తుంది. అది వెళ్ళిపోతే వచ్చేస్తా బైబిల్ ఎత్తుకొని. అది వెళ్ళదు, బయటికి రాదు, మధ్యలో ఉంది, ట్రాఫిక్ జామ్. అర్థమైందా? ఏడు కృపాసనం ఉంది. ఆయన ఏం చేస్తున్నావు? ఈ కొరకు కృప ఇవ్వాలని, నేను ధైర్యపరచాలంటే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? తీరిగ్గా వస్తుంది, దానంగా మెట్లేక.
అర్థమైందా? నీ కృప పాయే. నీ కృప ఏమైపోయిందా? పాయే. నీ కృప పాయే. నీ కృప ఏది? ఆదివారం కృప, శుక్రవారం కృప ఏది, మంగళవారం కృప ఏది, వారం కృప ఏది? ఆ కృప ఆయన తెచ్చాడు మనకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఉదయమునే లేచి ఆ కృపను నువ్వేం చేయాలంట? ఆస్వాదించాలి. నీ పిల్లలకి అది పెట్టాలా? కృప తీసుకో, దేవుని దగ్గర కృప తీసుకో, నీ కృప తీసుకో. నీ పిల్లలకు చెప్పు, రే దేవుని సన్నిధికి వెళ్ళి మోకాలేసి కృప అడగండి, కృప అడగండి. అది కాదు, మార్కులు అడుగు నాయన, వేసి అయినా మార్కులు అడుగు. వాడు చదివితే కదా మార్కులు రాదు. మార్కులు అడుగు, సర్టిఫికెట్లు అడుగు, అది అడుగు, ఇది అది కాదు. అయిన తర్వాత కృప నీకు ఉంటే అయిన ఉన్నట్టే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కృప వస్తే నీకు అన్నీ వచ్చేసినట్టే. అయితే ఆ కృపను పోగొట్టుకోవద్దు. సౌలు కృప పోగొట్టుకొని ఏమయ్యాడంట? తన మనవడు ఏమయ్యాడు? తిండికి కూడా కష్టం అయిపోయింది సౌలు మనవడు. ఏం పేరు అతని పేరు? మెఫీబోషెత్. కారణం ఏమిటి? రాజే, తాత పెద్ద రాజు, మీసాలలో పెట్టుకొని కత్తెత్తుకుని ఫోటో ఉంది ఇంట్లో, గోడ తగిలించి ఉన్నారు. ఎవరు అంటే తాత. ఏం పేరు? కింగ్ ఆఫ్ సౌల్. కానీ మనవాడికి ఏం లేదు, పొట్టకే. కానీ దావీదు అలా కాదు, కృపని దేవుని దగ్గర సంతతికి తీసుకున్నాడు. కానీ ఈరోజు కొత్త నిబంధనలో మన అందరికీ ఆయన ఇచ్చాడు, నజరేయుడైన యేసు మూలముగా. ఆ కృపలో మనం నిలిచి ఉండేదముగాక, ఆ కృప పొందేదముగాక. అందుకనమాట ప్రభు అయిన యేసు క్రొత్త నిబంధనలో ఆయన కృపగా ముందు నిలబడ్డాడు. ఇది మనకు దీవెన అంటారా? ఆశీర్వాదం అంటారా? సంతోషం అంటారా? అయితే లేచి నిలబడండి, ఆ కృపను అడుగుదాం. కొద్ది నిమిషాలు అడుగుదాం, కొన్ని నిమిషాలు మనం అడుగుదాం. కృప కావాలి ప్రభా, కృప కావాలి. నిజమే, ఆ కృప లేకపోతే మనం ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా మనము బ్రతుకలేం. ఆ కృప గొప్పది. అది నూతన నిబంధన కృప, సంఘానికి ఇచ్చినటువంటి కృప, పాపములో ఉన్న వారికి ఇచ్చిన కృప, విచారములో పట్టబడిన స్త్రీకి ఇచ్చిన కృప, సమరయ స్త్రీకి ఇచ్చినటువంటి కృప, ధనాపేక్ష కలిగిన జక్కైకి ఇచ్చిన కృప. ప్రభు ఇచ్చిన కృప అంతా ఇంత కాదు. ఆయన కృపతో జనులను పోగు చేసి కృప ఇచ్చాడు. ఆ కృప నువ్వు పొందాలి, ఆ కృప నువ్వు అడగాలి. కృప లేనప్పుడు దేవుని శిక్షావిధికి గురయ్యారు. మందసం పెట్టి తాగితేనే 50,000 మంది చచ్చిపోయారు. మందసం పెట్టిన కాపాడాలని చేయి చాపితేనే చచ్చిపోయాడు. దావీదు అంతటి వాడే గడగడ వణికిపోయాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అంతఃపురానికి. భయపడిపోయాడు దావీదు. అహరోనే తన పిల్లల్ని కాపాడుకోలేకపోయాడు, మాట వినలేదని. ఆజ్ఞకి లోబడలేని అగ్ని దిగి వచ్చి వారిని చంపివేసి, ఏలీ పిల్లలు మందిరములు అపవిత్రంగా ఉన్నారని ఏలీ పిల్లలు చనిపోయారు. కానీ ఈరోజు మనం ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఒప్పుకోండి. ఈ సంవత్సరాంతంలో ఒప్పుకో. ఎన్నో బలహీనతలు, ఎన్నో అపరాధాలు, ఎన్నో చీకటి కార్యాలు, ఎన్నో చివరికి సేవకుల మీద, చివరికి సంఘం మీద, చివరికి మందిరం మీద దూషణ మాటలు, అసూయ మాటలు, కక్షపూరితమైన మాటలు ఉన్నాయా? నేను అంటాను, నువ్వు సిగ్గుపడొద్దు. ఆయన కనికరం అడుగు, క్షమించమని అడుగు. ఇక్కడున్న వారికి ప్రభు కృప నూతన పరుస్తున్నాడు. నిన్ను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. కృప అడగండి. కృపలో అయ్యా నీ కృప కావాలి. అడగండి. అడుగుదాం, కృప అడగండి ధైర్యముతో. ఎందుకనంటే ఆయన మన ముందు నిలిచాడు. కృపా సత్యం ఆయన చేతుల్లో ఉంది. ఆయన పేరు యేసు.
ఆయన పేరు యేసు. ఆయన యేసు నీకు ఒక్కొక్కరి కృప తెచ్చాడు. కుమారుడా, కుమార్తె, యవనస్తులారా, ప్రియ సంగమా, ఈరోజు నువ్వు కృప తీసుకొని వెళ్ళాలి. కృప తీసుకొని వెళ్ళాలి. ధైర్యముతో వెళ్ళాలి. నీ కృప నీకు ఉన్నది. నీ కుటుంబానికి కృప ఉన్నది. నీ పిల్లలకి కృప ఉన్నది. అది కృప వెంబడి కృప, శాశ్వతమైన కృప, విడువని కృప, ఎడబాయని కృప, మారని కృప, బలమైన కృప, అడుగు కృప. లైవ్ లో వీక్షిస్తున్న వారులారా, కృప అడగండి, కృప అడగండి, కృప అడగండి. కృప కావాలని అడగండి. కృప ఇచ్చివాడు యేసు. కృప కుమ్మరించేవాడు యేసు. కృపతో నిన్ను దాచివాడు యేసు. కృపతో లేవనెత్తివాడు యేసు. కృప అడుగుదాం. కృప అడుగుదామా? అయితే ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, నీ అపరాధాలు ఒప్పుకో. నేను ప్రార్థన చేయబోతున్నా. కృపా సత్య సంపన్నుడా నా యేసు రాజా, అయ్యా నీ కృప వలన మాత్రమే కదా ఈ స్థలంలో నిలబడి నీ కృపాసనం యొక్క నీ మాటలు వింటున్నావు. నిన్ను స్తుతిస్తున్నావు. నిన్ను తండ్రి అని ఉచ్చరించగలుగుతున్నావు. నాదా సత్యస్వరూపని మేము నాయన అనగలుగుతున్నాం. పాటలతోనూ, వాయిద్యాలతోనూ, మాటలతోనూ అయ్యా నా తండ్రి నీ మహిమలో, అయ్యా నా తండ్రి నీ పరిచర్యలో మమ్మల్ని నాయన వాడుకుంటున్నావు. కేవలం నీ కృపయే, కేవలం నీ కృపయే. అట్టడుగుపోతున్న మా జీవితాలని, అంధకారంలో ఉన్న మా జీవితాలని, అయ్యా నాన్న ఎన్నిక లేని మా జీవితాలని, బలహీనమైన మా జీవితాలని, అయ్యా నా తండ్రి నీచమైన నా జీవితాలని నాయన, అయ్యా విసిరివేయబడిన మా జీవితాలని, ఉమ్మి వేయబడిపోయిన మా జీవితాలని నీ కృపయే కదా లేవనెత్తింది. నీ కృప చూపావు కదా. పాపములో, శాపములో, వ్యసనాలలో, వ్యభిచారములో, అక్రమ సంబంధాల్లో, తాగుబోతనములో, అయ్యా నా తండ్రి నాయన తిరుగుబోతుగాళ్ళగా రకరకాల పరిస్థితుల్లో, అయ్యా నా తండ్రి కృప చూడని దినాల్లో, అయ్యా నా తండ్రి నాయన పెంట కుప్పల మీద, బురదలో నాయన పందివలే దిగజారిపోయిన అనుభవాల్లో ఉన్నప్పుడు నీ కృపతో అక్కడికి వచ్చావు. నీ కృపతో పేరు పెట్టి పిలిచావు. నీ కృపతో దర్శించావు. నీ కృపతో లేవనెత్తావు. నీ కృప ప్రభావం మాకిచ్చావు. నీ స్పర్శించావు. మమ్మల్ని బలపరిచావు. మమ్మల్ని చేయి చాపావు. లేవనెత్తావు. నీ కృప, నీ కృప, నీ కృప. అరే బాబా బాలా బాలా కతురా, ఇరి బాబా శబల కతురా, నీ కృప. ఇంకను కుటుంబాల్లో ఉన్నారయ్యా, వారి మీద కృప చూపండి. రాలేని వాళ్ళు ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్నారు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలు ఉన్నారు. వారి మీద నీ కృప ఉండును గాక. కృప చూపుదురు గాక. కృప కనపరచుదురు గాక. కృపతో లేవనెత్తుదురు గాక. కృపతో ఈ రాత్రి దర్శించుదురు గాక. మీరు కృప చూపించమని నీ చేతులకి నన్నును, ముఖ్యంగా సేవకులు అనుతామని బలపరచండి. నీ కృపతో నింపండి ప్రభా. ఈ కృపతో చేసే పరిచర్య నాయనా, కృపతో చేసే పరిచర్య ప్రభా. కృప వలన ఆయన ఇచ్చిన పరిచర్య ప్రభా. ఇది నీ కృప వ్యర్థము కాకుండానట్లుగా దినదినము నీ యందు నాయన ఇంకను నీ సేవకురాలు కృప పొందినట్లుగా అయ్యా కృపతో నింపమని అడుగుచున్నా. కృపతో బలపరచండి, కృపతో ధైర్యపరచండి, కృపతో నీ మాటలు నింపండి, కృపతో నీ శక్తితో నింపండి, కృపతో నీ అధికారముతో నింపండి, కృపతో నాయన ఆరోగ్యాన్ని మీరు దాయిచేయమని అడుగుతూ ఇచ్చినటువంటి కుమారుడు అభిషేకును కూడా కృపతో నింపండి ప్రభా. నీ కృపను కనుగొన్నట్లుగా కృప మీద ఆసక్తిని రేపమని అడుగుతున్నా. నీ కృపా సొంత మీద మీరు జ్ఞాపకం చేసుకుందరు కాక. యవనస్తుల మీద కృప ఉంచండి అని అడుగుతున్నా. సంఘ పెద్దల మీద కృప ఉంచమని అడుగుతున్నా. అయ్యా ఈ దినాన, నిన్నటి దినాన అయ్యా నా తను వచ్చిన వారి మీద కృప ఉంచండి, రాలేని వారి మీద కృప ఉంచండి, దూరముగా ఉన్న లైవ్ చూస్తున్న వారిని కృప ఉంచమని నీ చేతులకు నాయనా నీ రాకడ వరకు కృపరోలు ఇచ్చిన సంఘముగా మీరు నిలబెట్టుదురని నీ చేతులకు సార్వత్రికమైన సంఘముతో ఈ దీనులైన మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ యేసు నామములు అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయో,
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆయన రాకడకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులకి, ఈ రాత్రి ఇక్కడ నిలుచున్న వారిని, దూరం నుంచి వీక్షిస్తున్న బిడ్డలకి ఆయన కృప వెంబడి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.